దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుడు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్న మంచి సమయం అండి. 50 దినాలు ఇక ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి మరి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభే ఆగస్టు 27 7 గంటలకి బెల్లంపల్లిలో. ఇది 14th ఇయర్ దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. మీరు కూడా పాలు పొందురు. కానీ ఈ వాగ్దానము ప్రతిదినము దేవుడు మనకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసండి. కరువులో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఒక మాట, దేవుని మాట ఎంత ధైర్యపరుస్తుందో, ఎంత బలపరుస్తుందో, మిమ్మల్ని అంత లేవనెత్తుతో అది దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి ఇస్తున్న మాట. ఈరోజు మీ స్థితి గతులు ఎలా ఉన్నప్పటికీ కూడా, మీ ఇంటి పరిస్థితి ఎలా ఉన్నా, మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా, మీ బంధకాలు ఎలా ఉన్నా, దేవుడు ఒక అద్భుతం చేయాలని నీ జీవితంలో అంటే ఎవరు అడ్డుకుని ఆపలేరండి. ఏది అడ్డుకుని ఆపలేరు. అర్థమవుతుందా? కాబట్టి ఇది మంచి తరుణం. ఈరోజు ఈ వాగ్దానం చదువుకుందాం. మరి ఆదికాండం 41వ అధ్యాయం 57వ వచనం. మరియు కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్దకు ధాన్యం కొనుటకు వచ్చిరి. కరువు ఎక్కువైపోతే ప్రపంచం నుండి, అంటే అన్ని దేశాల నుండి యోసేపు నొద్దకు ధాన్యం కొనడానికి వస్తున్నారట. అంటే దేవుడు ఎలా పెట్టాడు యోసేపుని? ఒక ఫలించే కొమ్మగా, ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా, ఒక దీవెనకరమైన బిడ్డగా. నిన్నెందుకు పెట్టాడు ఆయన? నీకెందుకు ఇవ్వడు ఆ కృప? నువ్వు కూడా దేవుని బిడ్డవే కదా. అబ్రహాం సంతానం. యేసుక్రీస్తు రక్తం వల్ల కడగబడ్డాం, మనందరం రక్షించబడ్డాం, మారుమనసు పొందాం. అంతేకాక అబ్రహాం ఆశీర్వాదం యేసయ్య మన సొంతం, యేసయ్య ద్వారా. కాబట్టి దేవుడు నీవు కూడా నిన్ను అనేకులకి దీవెనకరంగా చేయుదును. ఈరోజు వాగ్దానం. వాడు ధైర్యం తెచ్చుకో, వాగ్దానం నమ్ము. యోసేపుని లేపిన దేవుడు కష్టకాలం, దుఃఖ సమయంలో నీకు నాకు చేస్తాడు. నన్ను నిలబెడతాడు. నీ పట్ల నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు. మనల్ని నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ 50 days కూడా ఇలాంటి బ్లెస్సింగ్ మనం పొందబోతున్నాం. ప్రార్థన. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధిలో, బాధలో, చింతల్లో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, కృంగుదల్లో అందరినీ విడిపించి రక్షించి, ఆత్మీయ బలంతో నింపి, పోరాటాల నుంచి విడిపించి, రోగములను స్వస్థపరిచి, ఏ ఇంట్లో ఏ శోధనను తప్పించి మంచి దీవెనలు దయచేయండి. మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారిని బ్లెస్ చేస్తూ మీరు తోడై ఉండమని, అయ్యా కరువు నుండి, ఇరుకు నుండి విడిపించమని, భారతదేశం, ప్రపంచ దేశాల్లో రక్షణ, ఉజ్జీవం, జాషువా జనరేషన్, అపోస్తల మినిస్టర్ రైజ్ కావాలి, సంఘాలు పునర్నిర్మాణం కావాలి, బలం పొందాలి. మా అందరికీ మీరు తోడయండి. 50 దినాలు ప్రారంభించబోతుండగా మాతో మీరు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మరి నా వేదనలో అనే పాట వింటున్నారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో కొలాబరేట్ అయింది, జాషువా షేక్ అఫీషియల్ ఛానల్లో ఉంది. ఇది 50 దినాలకు దేవుడు మనకిచ్చిన ప్రవచనాత్మకమైన పాట. అంటే తప్పక ఈ పాట వింటుండగా నీ జీవితంలో ఒక బ్లెస్సింగ్ అనుభవంలోకి, అంటే దేవుడు పైకి లేవనెత్తగలి ఆ కృప ఆ పాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి వినండి, లైక్ చేసి షేర్ చేయండి. ఆగస్టు 27 బెల్లంపల్లి రావడానికి అందరూ సిద్ధపడండి. 26కే వచ్చేసేయండి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ, అక్టోబర్ 15 ముగింపు. 14వ ఏట ఈ 50 దినాల ఉపవాసంలో గొప్ప విజయం మనం చూడబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదని. 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు, 50 దినముల ఉపవాస ప్రార్థనల పండగ అనమాట. ఫాస్టింగ్ ప్రారంభ సభ అది. మీకు తెలుసు, గత 13 సంవత్సరాలు దేవుడు ఎంతో బాగా నడిపించాడు. ఇది 14th ఇయర్. ఈరోజు దేవుడు గొప్పగా ఈ సంవత్సరంలో, ఈ 14వ సంవత్సరం 50 దినాల ఉపవాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి 27 ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో.
మరి 50 దినాలు కొనసాగించబడి అక్టోబర్ 15 ముగింపు సభ. ఎవ్వరు మిస్ చేసుకోకండి. 2 రోజులైనా 3 రోజులైనా 5 రోజులైనా 10 రోజులైనా 50 రోజులు మీరు ఇక్కడ ఉండొచ్చు. బెల్లంపల్లిలో పాలు పొందొచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడొచ్చు. దేవుని దీవెనలు పొందొచ్చు. విడిచిపెట్టెదనయ్యా